హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్. ఐపీఎల్ 2025 పరంగా ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా, వెదర్ రిపోర్ట్, టాస్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అప్డేట్, క్రికెట్ పరంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ని నేను ప్లేస్ చేస్తాను. మీలో ఎవరైనా మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. అన్ని అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి మీకు అక్కడ. పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. జనరల్గా వీకెండ్స్లో డబుల్ ధమాకా ఉంటుంది, కానీ షెడ్యూలింగ్లో ఇబ్బందుల వల్ల ఈసారి మంగళవారం 2 మ్యాచెస్ను మనం చూడబోతున్నాం. వెల్కమ్ టు ఐపీఎల్ 2025 అనాలిసిస్. ఇది మ్యాచ్ నెంబర్ 22, పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ అనాలిసిస్లోకి వెళ్లే ముందు అసలు పంజాబ్ కింగ్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు ఎలా పర్ఫామ్ చేసాయో ఒక్కసారి చూద్దాం. పాయింట్స్ టేబుల్ ఒకసారి చూసుకుంటే పంజాబ్ కింగ్స్ 3 మ్యాచెస్లో 2 విన్స్తో కంఫర్టబుల్ పొజిషన్లోనే ఉంది. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం 4 మ్యాచెస్లో ఒకే ఒక విన్తో టేబుల్లో డౌన్లో ఉంది. చెప్పక్ గ్రౌండ్ చెన్నైకి ఒక కోటలా ఉండేదని చెప్పొచ్చు. లాస్ట్ 2 మ్యాచెస్లో 2 సార్లు సిఎస్కే ఓడిపోవడం అనేది షాకింగ్గా మారింది సిఎస్కే ఫ్యాన్స్కు. పంజాబ్ కింగ్స్ తన ఫస్ట్ 2 మ్యాచెస్లో సూపర్గా ఆడి విన్ అయింది, కానీ లాస్ట్ మ్యాచ్లో ఏకంగా 50 రన్స్ తేడాతో ఓడిపోయింది. అది వాళ్ళ నెట్ రన్ రేట్ మీద బాగా ఎఫెక్ట్ చూపించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఫస్ట్ 2 మ్యాచెస్లో ఈజీగా విన్ అయిన పంజాబ్ కింగ్స్ చేసింగ్ చేయాల్సిన 3rd మ్యాచ్లో పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పాలి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కూడా సన్ రైజర్స్ టైప్లోనే ఆడుతుంది. వాళ్ళ ఫస్ట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో విన్ అయింది అంతే. ఆ తర్వాత నుండి వరుసగా ఓడిపోతుంది. ముఖ్యంగా చేజింగ్లో సిఎస్కే ఫెయిల్ అవుతుంది అండ్ వాళ్ళ బ్యాటర్స్ పెద్దగా ఇంటెంట్ చూపించట్లేదు. అది టీంకు మైనస్గా మారింది. ఇక్కడ మనం గమనిస్తే అటు సిఎస్కే అండ్ పంజాబ్ కింగ్స్ రెండూ కూడా చేజింగ్లో ఈ ఐపీఎల్లో మ్యాచ్ విన్ అవ్వట్లేదు. మరి ఈసారైనా జరుగుతుందో లేదో చూడాలి. 2 టీమ్స్ ఐపీఎల్ 2025 జర్నీ చూసేసాం కదా. ఇప్పుడు ఈ 2 టీమ్స్కు సంబంధించి టాస్ ఫ్యాక్టర్, పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్, ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్ ఇవన్నీ ఒక్కసారి అయితే మనం చూసేద్దాం. పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ మలన్పూర్ గ్రౌండ్లో జరగబోతుంది. ఇది పంజాబ్కు న్యూ హోమ్ గ్రౌండ్ అని చెప్పాలి. ఫస్ట్ అంతా మొహాలీలో ఆడింది పంజాబ్ కింగ్స్ అండ్ లాస్ట్ ఐపీఎల్ నుండి మలన్పూర్కు బేస్ను షిఫ్ట్ చేసుకుంది. ఇక్కడ ఆడిన లాస్ట్ మ్యాచ్లోనే ఆర్ఆర్ చేతిలో దారుణంగా ఫెయిల్ అయింది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు కేవలం 6 మ్యాచెస్ మాత్రమే జరిగాయి. ఈ 6 మ్యాచెస్లో కూడా బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 3 మ్యాచెస్లో విన్ అయితే, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 3 మ్యాచెస్ విన్ అయింది. ఇక టాస్ ఫ్యాక్టర్ సంగతి చూద్దాం. టాస్ విన్ అయిన టీం 2 మ్యాచెస్లో విన్ అయితే, టాస్ లూజ్ అయిన టీం 4 మ్యాచెస్లో విన్ అయింది. మనకున్న ఈ స్మాల్ డేటాను బట్టి మ్యాచ్ ఎలా ఉండొచ్చు అనేది పెద్దగా అనలైజ్ చేయలేం. గ్రౌండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే బెస్టా లేకపోతే సెకండ్ చేజింగ్ వస్తే బెస్టా అనేది ఈ స్టాట్స్ చూసి అయితే చెప్పలేం. కాబట్టి కేవలం ఐపీఎల్ డేటా మాత్రమే కాకుండా ఈ గ్రౌండ్లో జరిగిన T20 రికార్డ్స్ అన్ని కన్సిడర్ చేసి చూద్దాం. ఇప్పటిదాకా ఈ గ్రౌండ్లో మొత్తం 24 T20 మ్యాచెస్ జరిగాయి. అవి ఐపీఎల్ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ మ్యాచెస్ కావచ్చు, డొమెస్టిక్ క్రికెట్, ఇలా అన్ని చూస్తే మాత్రం మొత్తం 24 మ్యాచెస్ జరిగాయి. అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 16 మ్యాచెస్ గెలిచాయి అండ్ చేజింగ్ చేసిన టీం 8 టైమ్స్ గెలిచాయి. ఈ డేటా బట్టి చూసుకుంటే ఈ స్టేడియంలో ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే బెస్ట్ అనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్ కూడా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే ఈ గ్రౌండ్ దాదాపు అన్ని ఇండియన్ గ్రౌండ్ లాగానే బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ యావరేజ్ స్కోర్ ఆల్మోస్ట్ 173 ఉంది. అంటే బ్యాటింగ్ బాగా ఫేవర్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ డేటా మొత్తం బట్టి చూసుకుంటే టాస్ గెలిచిన టీం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. బిగ్ స్కోర్ చేసి టార్గెట్ సెట్ చేయడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉందో ఒకసారి అయితే మనం చూద్దాం. ఈ 2 టీమ్స్ ఇప్పటివరకు 30 టైమ్స్ కంపీట్ అయ్యాయి అండ్ ఇందులో సిఎస్కే 16 మ్యాచెస్ విన్ అయితే పంజాబ్ కింగ్స్ 14 మ్యాచెస్ విన్ అయింది. సో ఈ డేటా బట్టి ఎవరి డామినేషన్ పెద్దగా లేదు. ఈ 2 టీమ్స్కి గట్టి పోటీ ఉంటుందని మనం అనుకోవచ్చు. ఇక పంజాబ్ కింగ్స్ మీద సిఎస్కే హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 240 రన్స్ అయితే లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 120 రన్స్. అలాగే సిఎస్కే మీద పంజాబ్ కింగ్స్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 231 రన్స్ అయితే లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 91 రన్స్. ఇప్పుడు ఈ 2 టీమ్స్కు సంబంధించి ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ముందుగా పంజాబ్ కింగ్స్ స్క్వాడ్ని కన్సిడర్ చేద్దాం. ఒక్క లాస్తో పంజాబ్ కింగ్స్ టీం ప్లేయింగ్ 11 పెద్దగా చేంజెస్ చేస్తానని నేను అనుకోవట్లేదు. సో పంజాబ్ కింగ్స్ సేమ్ ప్లేయింగ్ 11తో ఉండబోతుంది. సో ఆ ప్లేయింగ్ 11 ఏంటో ఒకసారి చూద్దాం. ప్రెప్ సిమ్రాన్ సింగ్, ప్రియాన్స్ ఆర్యా, శ్రేయాస్ అయ్యర్, మార్కస్ స్టోనిస్, నేహల్ వదేరా, గ్లెన్ మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్, సుయాన్ షెడ్జ్, మార్కో జాన్సన్, హర్షదీప్ సింగ్, లాకీ ఫర్గ్యూసన్. ఇంపాక్ట్ బౌలర్గా చాహల్ వస్తాడు. ఇది పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ చేస్తే చాహల్ ప్లేయింగ్ 11లో ఉంటాడు అండ్ ప్రియాన్స్ ఆర్యా ఇంపాక్ట్ బ్యాటర్గా వస్తాడు. ఇక్కడ పంజాబ్ కింగ్స్కు శ్రేయాస్ అయ్యర్ ఫామ్ అనేది క్రూషియల్ అని చెప్పొచ్చు. ఫస్ట్ 2 మ్యాచెస్లో శ్రేయాస్ డామినేట్ చేసినప్పుడు ఈ టీం బాగా స్ట్రాంగ్గా కనిపించింది. అదే శ్రేయాస్ ఫెయిల్ అవగానే ఫుల్ డౌన్ అయిపోయింది. సో శ్రేయాస్ అయ్యర్ బాగా ఆడితేనే పంజాబ్ కింగ్స్ విన్ ఛాన్సెస్ ఉంటాయన్న ఫీలింగ్ వస్తుంది. పంజాబ్ కింగ్స్ విషయం పక్కన పెడితే సిఎస్కే వరుసగా లూజ్ అవుతున్నా కానీ ప్లేయింగ్ 11లో పెద్దగా చేంజెస్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సిఎస్కేకు మెయిన్ ప్రాబ్లం వల్ల ఇంటెంట్. చేజింగ్లో వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇన్నింగ్స్ను ఎలా పేస్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. సో ఆ మైండ్ సెట్ను కొంచెం మార్చుకుంటే సిఎస్కే విన్ అవ్వచ్చు. ఇప్పుడు సిఎస్కే ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. రచిన్ రవీంద్ర, డెవెన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానా.
ఇంపాక్ట్ బ్యాటర్గా శివం దూబే వస్తాడు. ఒకవేళ సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే శివం దూబే ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడు అండ్ మహీషా పతిరానా ఇంపాక్ట్ బౌలర్గా ఆడతాడు. సో అది విషయం. సో ఇదైతే పంజాబ్ కింగ్స్ సిఎస్కే మ్యాచ్ గురించి ఫుల్ అనాలిసిస్. ఇక ప్రిడిక్షన్ విషయానికి వస్తే నేను పంజాబ్ కింగ్స్ విన్ అవుతుందని అనుకుంటున్నాను. సిఎస్కే ప్లేయర్స్లో కాన్ఫిడెన్స్ పెద్దగా లేదు అండ్ వాళ్ళకి ఇంటెంట్ ప్రాబ్లం ఉంది. పంజాబ్ కింగ్స్ సిఎస్కే కంటే బెటర్గా అనిపిస్తుంది. సో నా ప్రిడిక్షన్ పంజాబ్ కింగ్స్ విన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు క్లియర్ ప్రిడిక్షన్ కావాలి అనుకుంటే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. అక్కడ మీకు అన్ని రకాల అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి. ఎవరైనా మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి.